ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు హతమయ్యారు. భారీగా ఆటోమేటెడ్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు హతమయ్యారు. భారీగా ఆటోమేటెడ్ ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఎన్కౌంటర్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, లక్ష్మీదుర్గ ఛత్తీస్గఢ్ దండకారణ్యం వార్ జోన్ గా మారింది. గత కొంతకాలంగా ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా పోలీసు బలగాలు అడుగులు వేసిన పరిస్థితి. దీనిలో భాగంగా ఈ రోజు నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో 7 మావోయిస్టులు హతమైనట్టుగా పోలీసు అధికారులు ధృవీకరిస్తున్నారు. ఎన్కౌంటర్ ఘటనా స్థలిలో ఇంపోర్టెడ్ ఫారిన్ వెపన్స్ లభ్యమైనట్టుగా పోలీసు వర్గాలు ధృవీకరిస్తున్నాయి. మావోయిస్టుల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా పోలీసు వర్గాలు ఉటంకిస్తున్న పరిస్థితి. మొత్తం చూస్తే గత కొంతకాలంగా ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ముఖ్యంగా అబూజ్మాట్ టార్గెట్ గా కేంద్ర భద్రతా బలగాలను కూడా నలుదిక్కుల వేట కొనసాగిస్తున్న పరిస్థితి. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా స్పష్టంగా చెప్పారు, 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో గెలవాలని కూడా అమిత్ షా ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి. సో ఆపరేషన్ కగార్ పేరుతో 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులందరినీ కూడా నిర్మూలించే దిశగా కేంద్ర భద్రతా బలగాలు అడుగులు వేస్తున్నాయి. ఛత్తీస్గఢ్ దండకారులు ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ అనుకుని ఉన్న దండకారుల బీజాపూర్, సుక్మా, నారాయణపూర్, దంతెవాడ జిల్లాల పరిధిలో 10,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో ముఖ్యంగా అబూజ్మడ్ అనేది మావోయిస్టులకు కంచుకోటగా ఉంటుంది. అబూజ్మడ్ టార్గెట్ గా కేంద్ర భద్రతా బలగాలు అడుగులేసిన పరిస్థితి. దీనిలో భాగంగా వరుస ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. నారాయణపూర్ లో జరిగిన ఎన్కౌంటర్ లో 7 మావోయిస్టు హతమైనట్టుగా పోలీసు అధికారుల నుంచి సమాచారం అందుతుంది. ఘటనా స్థలి వద్ద పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. సో దండకారణ్యంలో ఒక హైటెన్షన్ వాతావరణం ఉండడంతో ముఖ్యంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో కూడా పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. గోదావరి పరివాహక ప్రాంతం అంతా తెలంగాణ పోలీసు కూడా చాలా హై అలర్ట్ గా ఉన్న పరిస్థితి ఉంది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ రవి.